పరమాణువులు మరియు అణువులు వివిధ పదార్థాలలో కణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పరమాణువులు, రెండు అణువులు. కణాలన్నింటిలో పరమాణువులు చాలా ప్రాథమికమైనవి. రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు సంయోగం చెంది పెద్ద కణాలను ఏర్పరుస్తుంటాయి. ఈ పెద్ద కణాలనే మనం అణువులు అంటాం. అంటే ఒక కణంలో చాలా చిన్నగా ఉండేవి పరమాణువులు. అలాంటి పరమాణువులు రెండు లేదా అంతకంటే ఎక్కువ కలిసి మనకి అణువుగా ఏర్పడతాయి. ఈ అణువులు అనేవి మూలకాలుగా కానీ సంయోగ పదార్థాలుగా కానీ ఉంటాయి. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ఇచ్చారు మూలకం. అంటే ఇక్కడ ఒకే రకమైన పరమాణువులు కలిసి H2 అనేది ఏర్పడింది. ఇక్కడ హైడ్రోజన్, క్లోరిన్ రెండు వేరు పరమాణువులు కలిసి ఏర్పడింది కాబట్టి వీటిని మనం సంయోగ పదార్థాలుగా చెప్తాం. వేరు మూలక పరమాణువుల కలయిక వలన ఏర్పడే అణువు గల పదార్థాలను సంయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ NaCl ఇచ్చారు. అంటే ఇందులో సోడియం మరియు క్లోరిన్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి వీటిని మనం సంయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు అంటాం. సజాతీయ పరమాణువులతో ఏర్పడిన అణువులు గల పదార్థాన్ని మనం మూలకం అంటారు. సజాతీయ అంటే ఒకే రకమైన అణువులు ఉండాలి. ఇక్కడ ఆక్సిజన్ రెండు ఉంటాయి, నైట్రోజన్ రెండు ఒకే రకమైన ఉన్నాయి. విజాతీయ పరమాణువులతో ఏర్పడిన అణువులు గల పదార్థాన్ని సంయోగ పదార్థం లేదా సమ్మేళనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ NaCl. ఇప్పుడు మనం మొదటి 20 మూలకాలు, వాటి యొక్క మూలకం పేరు, పరమాణు సంఖ్య అండ్ పరమాణు భారం ఏంటో చూద్దాం. పదార్థంలో సూక్ష్మాతి సూక్ష్మ భాగం పరమాణువు. ఈ పరమాణువులకు స్థిరత్వం తక్కువ కానీ చర్యశీలత ఎక్కువ. అలాంటి చిన్న పరమాణువులు కలిసి స్థిరమైన అణువును ఏర్పరుస్తే అణువులకు స్థిరత్వం ఎక్కువ, చర్యశీలత తక్కువ. సరే, ఇప్పుడు మనం మొదటి 20 మూలకాలు చూద్దాం. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్. 1 హైడ్రోజన్, 2 హీలియం, 3 లిథియం, 4 బెరీలియం, 5 బోరాన్, 6 కార్బన్, 7 నైట్రోజన్, 8 ఆక్సిజన్, 9 ఫ్లోరిన్, 10 నియాన్, 11 సోడియం, 12 మెగ్నీషియం, 13 అల్యూమినియం, 14 సిలికాన్, 15 ఫాస్ఫరస్, 16 సల్ఫర్, 17 క్లోరిన్, 18 ఆర్గాన్, 19 పొటాషియం, 20 కాల్షియం. హైడ్రోజన్ H అని రాయాలి. అంటే మనం ఇంగ్లీష్లో స్టార్టింగ్ లెటర్ని క్యాపిటల్ లెటర్లో రాయాలి. కొన్నింటికి 2 లెటర్స్ ఉండేటప్పుడు ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్ రాసి తర్వాత స్మాల్ లెటర్గా మనం సంకేతంగా సూచించాలి. హైడ్రోజన్ H, హీలియం He, లిథియం Li, బెరీలియం Be, బోరాన్ B, కార్బన్ C, నైట్రోజన్ N, ఆక్సిజన్ O, ఫ్లోరిన్ F, నియాన్ Ne, సోడియం Na, మెగ్నీషియం Mg, అల్యూమినియం Al, సిలికాన్ Si, ఫాస్ఫరస్ P, సల్ఫర్ S, క్లోరిన్ Cl, ఆర్గాన్ Ar, పొటాషియం K, కాల్షియం Ca. ఇక్కడ మీకు పొటాషియం K ఎందుకు వచ్చింది, P రావచ్చు కదా అని డౌట్ రావచ్చు. అయితే వాటికి అన్నింటికి ఇంగ్లీష్లోనే కాదు, ఒక్కొక్క దానికి ఒక్కోలా పెడతారు పేరు. కొన్ని లాటిన్లో వాటి పేరుని బట్టి వాటి యొక్క సంకేతాలని వస్తాయి. లాటిన్లో పొటాషియాన్ని కాలియం అంటారు, అందుకే ఇక్కడ K వచ్చింది. పరమాణు సంఖ్య కూడా రాసుకుందాం. తర్వాత మీకు పరమాణు భారం ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ని బట్టి మనం పరమాణు భారం రాద్దాం. పరమాణు సంఖ్య హైడ్రోజన్ 1, హీలియం 2, లిథియం 3, బెరీలియం 4, బోరాన్ 5. చూసారు కదా, హైడ్రోజన్ 1, హీలియం 2, లిథియం 3, బెరీలియం 4, బోరాన్ 5, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8,
ఫ్లోరిన్ 9, నియాన్ 10, సోడియం 11, మెగ్నీషియం 12, అల్యూమినియం 13, సిలికాన్ 14, ఫాస్ఫరస్ 15, సల్ఫర్ 16, క్లోరిన్ 17, ఆర్గాన్ 18, పొటాషియం 19, కాల్షియం 20. అయితే ఇప్పుడు వాటి యొక్క పరమాణు భారం ఎలా రాయాలో చూద్దాం. మనకి ఇక్కడ పరమాణు సంఖ్య సరిసంఖ్య ఉంటే దానికి రెట్టింపు అనేది పరమాణు భారం వస్తుంది. అదే పరమాణు సంఖ్య బేస్ సంఖ్య ఉంటే దానికి రెట్టింపు ప్లస్ 1 ఎక్స్ట్రా వస్తుంది పరమాణు భారం. అయితే కొన్నింటికి ఒక 5 మూలకాలకి అలా రాదు. అవేంటో చూద్దాం. హైడ్రోజన్కి మాత్రం హైడ్రోజన్ 1 పరమాణు సంఖ్య. యాక్చువల్లీ నేను చెప్పిన దాని ప్రకారం దీనికి ఎంత రావాలి, రెట్టింపు అంటే 1 + 1 2 అవుతుంది, అండ్ +1 అంటే యాక్చువల్లీ 3 రావాలి. కానీ దీనికి పరమాణు భారం అనేది 1 వస్తుంది. అలాగే బెరీలియంకి ఇక్కడ బెరీలియం 4 ఉంది, యాక్చువల్లీ 8 రావాలి, కానీ దీనికి 9 వస్తుంది. అలాగే నైట్రోజన్ 7 కాబట్టి బేస్ సంఖ్య కాబట్టి 7 7 14 + 1 15 రావాలి, బట్ దీనికి 14 వస్తుంది. ఇంకా క్లోరిన్కి 17 17 34 రావాలి, బట్ దీనికి 35.5 వస్తుంది. ఆర్గాన్ 36 రావాలి, బట్ 40 వస్తుంది. ఈ 5 మూలకాలు తప్ప మిగతా అన్నింటికి నేను చెప్పిన ఫార్ములా యూజ్ అవుతుంది. చూడండి, హీలియం 2 ఉంది కదా, దీనికి రెట్టింపు 4 సరిసంఖ్య కాబట్టి. ఇది బేస్ సంఖ్య 3 + 3 6 + 1 అంటే 7 వస్తుంది. 5 అంటే ఇది బేస్ సంఖ్య కాబట్టి 10 + 1 11 వస్తుంది. కార్బన్ 6 అంటే సరిసంఖ్య కాబట్టి 12. 8 ఉంది కదా, ఆక్సిజన్ సరిసంఖ్య కాబట్టి 16 వస్తుంది. ఇది 9 9 18 + 19 వస్తుంది. 10 + 10 20 వస్తుంది. ఇది 23, ఇది 24, ఇది 27, 28, 30 31, 32, ఇది 38 + 1 39, 40. చూసారు కదా, మూలకం, పరమాణు సంఖ్య, పరమాణు భారం. వీలైతే నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక సమ్మేళనాలకు కానీ మూలకాలకు కానీ వాటి యొక్క పరమాణు భారం ఎలా రాయాలో చూద్దాం. నేను చెప్పాను కదండి, ఇక్కడ పొటాషియం లాటిన్లో కాలియం అంటారు, అందుకే కే వచ్చిందని. అలాగే ఇంకొన్ని మూలకాలు వాటి యొక్క లాటిన్ పేరు అండ్ వాటి యొక్క సింబల్ చూద్దాం. సోడియంకి నేట్రియం Na, వెండి అర్జెంటీనం Ag, టంగ్స్టన్కి వోల్ఫ్రమ్ W, పొటాషియం కాలియం K, కాపర్ క్యూప్రమ్ Cu, బంగారం ఆరం Au, ఇనుము ఫెర్రస్ Fe, లెడ్ ప్లంబం Pb, పాదరసం హైడ్రార్జియం Hg. ఇక్కడ చూడండి, H2SO4 అణుభారం ఎంతో చూద్దాం. ఇప్పుడు మనం మూలకం దాని యొక్క పరమాణు భారం తెలుసు కదా, ఇక్కడ 2 పరమాణువులు కలిస్తేనే కదా అణువు ఏర్పడుతుంది. అయితే దీని యొక్క అణుభారం ఎంత అంటే, హైడ్రోజన్ యొక్క పరమాణు భారం ఎంత, హైడ్రోజన్ అంటే 1, అలాంటి హైడ్రోజన్లు 2 ఉన్నాయి. అలాగే సల్ఫర్ యొక్క అణుభారం ఎంత, సల్ఫర్ అంటే 16 అంటే 32 పరమాణు భారం. నెక్స్ట్ ఆక్సిజన్ అంటే పరమాణు సంఖ్య 8, దాని యొక్క పరమాణు భారం 8 అంటే 16. అలాంటి ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, 4. చూడండి, 1 × 2 అంటే 2 + 32 + 16 × 4 64. టోటల్ 60 30 90 94 98.
అలాగే NaCl. Na అంటే సోడియం 11 అంటే దీని యొక్క పరమాణు భారం 23. అలాగే Cl క్లోరిన్ యొక్క పరమాణు భారం ఎంత? 35.5. టోటలీ 58.5. అలాగే ఈ రెండింటి యొక్క అనుభారాలు మీరు రాయండి. HNO3 అంటే హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ యొక్క పరమాణు భారాలు వేసి వాటిని యాడ్ చేస్తే అనుభారం అనేది వస్తుంది. అలాగే Na2O. అలాగే ఇప్పుడు మనకి ఏ మూలకం ఇచ్చినా లేదా ఏ సమ్మేళనాన్ని ఇచ్చినా మనం అనుభారం అనేది రాయగలం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.